కదా వద్దులేనే ఆగామన్నమాట. అట్లాంటిది అంటే శాలరీ పరమైన ఇంట్రెస్ట్ కంటే కూడా మనకి వర్క్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ చూసుకుంటాం. ఆ సాటిస్ఫాక్షన్ టీవీ9లో ఉంటుందండి నాకు, నేను రాలేనని చెప్పాను అనమాట. అప్పుడు ఆయన అన్న ఒక పదం నాకు అనిపించింది. ఇప్పుడు మీరు టీవీ9లో అంటే వైస్ ప్రెసిడెంట్ అనమాట ఆయన. మీరు టీవీ9లో మీరు రీచ్ అవ్వాల్సిన పాయింట్ రీచ్ అయిపోయారు. టీవీ9 సాయి టీవీ9 అనేది ఒక ముద్ర పడిపోయింది, అయిపోయింది. మీరు రీచ్ అవ్వాల్సిన స్టేజ్లో అంటే ఏ రేంజ్లో ప్రూవ్ చేసుకోవాలో చూసుకున్నారు. ఎందుకు విజయవాడ రీజనల్ ఇన్ఛార్జ్ అంటే కోస్తా, ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ఛార్జ్ అంటే విశాఖపట్నం, అట్లాగే రాయలసీమ రీజనల్ ఇన్ఛార్జ్ కూడా చేశారు. అంటే రాష్ట్రంలో అన్ని చోట్ల చేశారు, ఇంక్లూడింగ్ హైదరాబాద్ సీఎం బీట్ అంటే టోటల్ స్టేట్ అంతా చూసుకున్నట్టు అయిపోయింది మీరు. ఇంకా మీకు ఇక అక్కడేం కొత్తగా ప్రూవ్ చేసుకోవాలి? 7 ఏళ్ళు అయిపోయింది కదా మీరు చేసి. ఇక్కడ మా దగ్గర 0తో ఉన్నాం మేము. ఇప్పుడు మీరు ఇక్కడ 10 అడుగులు ముందుకేసిన డెవలప్మెంటే కదా, మీరు తీసుకొచ్చినట్టే కదా. 20 అడుగులు ముందు తీసుకెళ్తే గ్రేటే కదా. దాంట్లో ఇంకా ఎంత చేసినా 30 పాయింట్లలో 35కి వెళ్తే 40 వెళ్తుంది. మీరు అందులో ఒకళ్ళు టీం మెంబర్. క్రెడిట్ గోస్ టు మేనేజ్మెంట్. ఇక్కడ వచ్చేటప్పటికి ఏం చేసినా మీరు వచ్చాక జరిగిందంటారు. మీకు ఇది నెక్స్ట్ డెవలప్మెంట్కి ఫ్యూచర్కి ఉంటుంది కదా అన్న పాయింట్ చెప్పుకొచ్చారు.